భగవద్గీత అధ్యాయం 6 ధ్యానయోగం. ధ్యానయోగం అంటే మనసును నియంత్రించి స్థిరంగా ఒక దైవస్వరూపంలో నిలిపే మార్గం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధ్యానానికి అవసరమైన నియమాలు, మనోనిగ్రహం, యోగ సాధన గురించి చెబుతాడు. శ్లోకము 1. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఎవడు పనులను చేయునప్పుడు కర్మఫలంపై ఆధారం లేకుండా ఇది నా కర్తవ్యం అని భావించి పనిని చేస్తాడో అతడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కేవలం అగ్ని మానేయడం, కర్మలను వదిలేయడం మాత్రమే సన్యాసం కాదు. ఫలాసక్తి లేకుండా కర్తవ్యం చేయడం, అదే నిజమైన యోగం. శ్లోకము 2. సన్యాసమితి ప్రాహుర్ యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్తసంకల్ప యోగీ భవతి కశ్చన. అర్జున, జనం సన్యాసం అని చెప్పేది కూడా వాస్తవానికి యోగమే అని తెలుసుకో. ఎందుకంటే సంకల్పాలు, ఆశలు, ఫలకాంక్ష విడిచిపెట్టని వాడెవడు నిజమైన యోగి కాలేడు. అంటే ఫల ఆసక్తి లేని మనస్థితి నిజమైన సన్యాసం, నిజమైన యోగం. శ్లోకము 3. ఆరురుక్షోర్మునేర్గా యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే. యోగాన్ని నేర్చుకోవాలనుకునే వ్యక్తికి కర్మయోగా, ఫలాసక్తి లేకుండా చేయే శుభకార్యాలు అవి మొదటి మెట్టు, ప్రధాన కారణం. కాని యోగంలో స్థిరపడిన తర్వాత అతనికి సమం, మనసు నిశ్శబ్దం, అంతర్ముఖత, శాంతి అదే ప్రాధాన్యం అవుతుంది.